మంచిర్యాల శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్సాగర్, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ఆదేశాల మేరకు దండేపల్లి మండలంలోని చింతపల్లి, తానిమడుగు, నెల్కి, వెంకటాపూర్ గ్రామాల్లో చివరి రోజునే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర చేసి ప్రతిజ్ఞ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా గడ్డం త్రిమూర్తి, మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, హోంమంత్రి అమిత్ షా ఈ మధ్య కాలంలో పార్లమెంట్లో మాట్లాడుతూ అంబేద్కర్ ని, భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ పార్లమెంట్ సాక్షిగా దిగజారుడు మాటలు మాట్లాడి రాజ్యాంగ స్వతంత్ర భారతావనిని అవమానపరిచాడని అన్నారు. కేంద్రంలో బీజేపీ, మోడీ ప్రభుత్వం గాంధీ, అంబేద్కర్ మహనీయుల చరిత్రను కించపరచడానికి కుట్ర పన్నుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అక్కల శకుంతల, మాజీ ఎంపీటీసీ కంది సతీష్, నాయకులు బొడ్డు కమలాకర్, వనపర్తి మాలికా రవి, గొర్ల మధుకర్, చుంచు చందు, పెందం శ్రీను, మాలోవత్ రాజునాయక్, గొంటి మహేందర్, మహిళా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను జై సంవిధాన్ ప్రతిజ్ఞ. భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత